సంవత్సరం అంటే బొంబాయి కాలంలో ఉన్నప్పుడు హెచ్ఐవి వచ్చేసారు కదా, అప్పుడు అయిపోయింది వెళ్ళమన్నారు కదా, అప్పుడే వచ్చేసాను. అదే మాకు కావాల్సింది. ఇంకా నాది అనుకున్నది అది సంతృప్తి. అది మాత్రం నిజం. అది కట్టుకొని ఎంత ఇచ్చేసినా కూడా అది అలాగే ఉంటది. రోడ్లు కూడా పడిపోయాయండి, పెన్షన్ బాగా వచ్చేది. మన ప్రభుత్వం అయితే అయిపోయేది. ఇది ఇంకా మా ప్రభుత్వం రాలేదు, ఇంకా అలాగే ఆగిపోయింది. లేకపోతే అయిపోయేది. ఏంటంటే కొంచెం ప్రాబ్లం మారుతుంది ఎక్కువగా. ఈరోజు మనం జగనన్న కాలనీస్లో ఉన్నాం. కాలనీస్ కాదు, ఇవన్నీ కూడా ఊళ్ళు అని చెప్పని ఏదైతే మేము చెప్పామో దానికి సాక్ష్యం ఈరోజు మనం తిరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, అద్దెల భారం పడకూడదని, సొంత ఇంటి కళ నెరవేర్చాలి అని చెప్పని పేదలందరికీ ఇల్లు నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23,410 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, సెంటు చొప్పున కొని. మొట్టమొదటి దశలో 14,986 ఫస్ట్ ఫేజ్కి. అంటే ఫస్ట్ ఫేజ్లో అంటే మొదటి దశ, రెండో దశ, మూడో దశలాగా ఫస్ట్ ఫేజ్లో 14,986. దీంట్లో ఇప్పుడు మనం చూసినటువంటి అన్నీ కూడా 2,712 ఇళ్ళు అయితే 100% కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఒక 2,000 ఇళ్ళు అయితే రూఫ్ లెవెల్కి వచ్చి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో లక్షల్లో ఇళ్ళు కట్టాము. ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఒక ధైర్యాన్ని ఉండాలి అనే ఉద్దేశంతో సెంటు స్థలం ఇచ్చి 1,80,000 డబ్బులు ఇచ్చి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కట్టుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఇళ్ళని కట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రజలు ఏం జరిగిందో ఈవీఎంలో ఏంటో అర్థం కాలేదు, కానీ ఈ కాలనీలన్నీ కూడా అయిపోయినాయి. ఈ కాలనీలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే 5,000 ఇళ్ళు, 6,000 ఇళ్ళు కట్టేసి రూఫ్ లెవెల్లో ఉన్న కొన్ని కంప్లీట్ అయిపోయి, మౌలిక సదుపాయాలు కరెంటు మేము ఉండగానే తీసుకున్నాం. అలాగే రోడ్లు, మంచినీటి సౌకర్యం టెంపరీగా చేశారు. ఇది ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప, మంచి పని చేసినా ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. అంతే తప్ప మేము సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించామని 2 సెంట్లు స్థలం ఇస్తాము, 3 సెంట్లు స్థలం ఇస్తాము అని చెప్పడం కాదు. ఇవన్నీ కూడా 7 నెలల కాలంలో పేద ప్రజలు మా ఇల్లు నిర్మాణం పూర్తయింది, మేము వెళ్తాము అన్నటువంటి వాళ్ళకి, అలాగే 90% కంప్లీట్ అయినటువంటివన్నీ కంప్లీట్ చేయడం, అలాగే బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి కంప్లీట్ చేయడం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, రోడ్లు, బస్సు సౌకర్యము, అలాగే అంబులెన్స్లు, ఇవన్నీ కూడా మా పేదలందరికీ ఇల్లు నవరత్నాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు మేము ఆలోచన చేసాం. ఇప్పటికీ మీరు 7 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ప్రజలకి ఏం కావాలి, గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఏంటి, ఆ మంచి పనులు ఏ విధంగా కంటిన్యూ చేయాలి అని చెప్పని చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే అద్దెల భారం తగ్గుతుంది, వాళ్ళు వచ్చి ఉంటారు. ఉన్న తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించాలి. వివిధ డివిజన్స్లో
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి. ఆ ఇళ్ళన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాము. త్వరితగతిన మిగతా పర్సంటేజ్ ప్రకారం ఉన్నటువంటివన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతున్నాము. దీంతోపాటు టిట్కోకు సంబంధించినటువంటి ఇల్లు కూడా మేమే ఇనిషియేట్ చేసాం. కాంట్రాక్టులు టెండర్స్ పిలిచాము. మౌలిక సదుపాయాలకి త్వరితగతిన పూర్తి చేసి అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే నగరంలో పేదవాళ్ళు ఉండకూడదు, ఇల్లు లేనటువంటి వాడు ఉండకూడదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావించి అమరావతిలో 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ 8,000 మంది అమరావతిలో ఉండకూడదు అని వాళ్ళకి లేఅవుట్ చేసి ఇళ్ళు మంజూరు చేసినప్పటికీ కూడా మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాల్లో సామాన్యులు పేదవారు ఉండకూడదని రద్దు చేశారు. రద్దు చేసి ఈరోజు స్థలం ఇస్తాము, సెంటున్నర ఇస్తాము అని మభ్య పెడతా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు? 5 సంవత్సరాల కాలం చాలా చిన్నది, చేయలేదు. మేము చాలా మహోద్యమంగా చేస్తేనే ఈరోజు ఇవన్నీ కూడా తయారైనాయి. దీన్ని పంచండి. తయారైనటువంటి ఇళ్ళు, పూర్తి చేయాల్సినటువంటి ఇళ్ళు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఇళ్ళు అన్నీ కూడా ప్రజలకి పంచండి. సంపద సృష్టించాం, ఆ సంపదను ప్రజలకు పంచండి. పంచకుండా పెట్టుకుని మంచినీళ్ళు లేక హలో లక్ష్మణ అని లైట్లు లేక ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈ కాలనీస్ అన్నిటిని, ఈరోజు మనం చూసినటువంటి కాలనీస్ అన్నిటినీ బయటపడేయాలి. జగనన్న కాలనీస్, పేదలందరికీ ఇల్లు, ఆ పేరు తగ్గట్టుగా అందరికీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పేదలందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 8,000 మందికి అక్కడ అమరావతిలో ఇచ్చిన ఇల్లు క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ల్యాండ్ కొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్వరితగతిన పూర్తి చేయాలి. ఎప్పుడు ఇస్తారో ప్రజలకు చెప్పాలి. అలాగే ఇక్కడ పూర్తి అయినటువంటి ఇల్లు తాళాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి తాళాలు తీసుకున్నటువంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందులో ఎక్కడ ఆలస్యం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఉద్యమం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.